Having any doubts on unary operators and binary operators, ma? Previous class le edana doubts unnalo, otherwise we will go for next class. See, these are the differences between a unary and a binary operators. What is meant by unary? And unary nothing but an see okay symbol ne అంటే ఒకే సింబల్ ని బేస్ చేసుకొని వర్క్ చేసేదే మనం యూనరీ అంటే వెరాస్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ ఎక్సెట్రా. సి వెరాస్ ద బైనరీ అంటే మనం బైనరీ ఆపరేటర్స్ లో ఎస్టర్డే చూసిన ప్రోగ్రామ్ లో చూడండి మల్టిపుల్ సింబల్స్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి దీని బైనరీ ఆపరేటర్స్ అంటాము. వెరాస్ అర్థమెటిక్ ఆపరేటర్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనము బైనరీలో యూజ్ చేసినాము. విల్ సి అంటే యూనరీ బైనరీ డిఫరెన్సెస్ చూసినాం. విల్ సి వాట్ ఈస్ మెన్ బై అర్థమెటిక్, వాట్ ఈస్ రిలేషనల్ ఆపరేటర్స్, వాట్ ఈస్ లాజికల్ ఆపరేటర్స్ అంటే దీన్ని బేస్ చేసుకుని ఎట్లా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామనేసి నౌ వి విల్ సీ మా. See, this is the binary operator అంటే బైనరీ ఆపరేటర్ లో see this is the complex 2, whereas I am declaring the complex 2 అన్నప్పుడు ఆటోమేటిక్ ఎక్కడి నుంచి తీసుకుంటామా ఆబ్జెక్ట్ కాంప్లెక్స్ ఎక్కడ ఇచ్చినానో దాని యొక్క డేటాను తీసుకొచ్చి మనకు అవుట్పుట్ ఇస్తుంది. See, కాంప్లెక్స్ 2 అన్నప్పుడు మనకి ఆబ్జెక్ట్ నుంచి కాంప్లెక్స్ 2 ని డిస్ప్లే చేస్తుంది. వెరాస్ కాంప్లెక్స్ 1 రెఫర్స్ టు ద క్లాస్. ఇక్కడ క్లాస్ మనము కాంప్లెక్స్ అని ఇచ్చినాం కాబట్టి కాంప్లెక్స్ 1 అంటే డిఫాల్ట్ గా క్లాస్ లో తీసుకుంటుంది. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్ లో మనం యూజ్ చేసింది ఇక్కడ యూనరీ బైనరీలో కూడా యూజ్ చేస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? నౌ విల్ సీ ద ప్రోగ్రామ్. అంటే ఎస్టర్డే చూసింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్ చేస్తాను, అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్ థింగ్ మా. రిలేషనల్ ఆపరేటర్స్ వెళ్తామా. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ యూనరీ అండ్ బైనరీ మా? మిమ్మల్ని యూనరీ ఆపరేటర్స్ అంటే ఏమి, బైనరీ ఆపరేటర్స్ అంటే ఏమి, ఏమైనా డౌట్స్ ఉందా? ఏం లేదు సార్. ఓకే, now we are going to see రిలేషనల్ ఆపరేటర్స్. ఓకేనా, రిలేషన్ ఆపరేటర్స్ లో ఫస్ట్ దాన్ని ఏమేమి అంటాం అనేసి విల్ ఫైండ్ అవుట్. ఆపరేటర్స్ కనబడుతుందమ్మా? పిపిటి స్లైడ్ పైన ఉన్నది కనబడుతుందా? సార్ కనిపిస్తాను సార్. ఓకే, ప్రీవియస్ దాంట్లో చూస్తున్నట్టే జస్ట్ ఇక్కడ మనం ఆపరేటర్స్ అంటే మీ యొక్క ఫంక్షన్ ఓవరాల్ గా ఆపరేట్ చేస్తుంది. ఆపరేటర్ నథింగ్ బట్ దాని ఒక క్యాలిక్యులేషన్ ప్లస్ కావచ్చు ఇంటూ మైనస్ అంటే దట్ ఈస్ ద ఆపరేటర్. అంటే నాకు ఇంటెన్షన్ ఏమి యాడింగ్ 1 + 1 2 + 3 అంటే యాడ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను హియర్ ఐఎమ్ యూజింగ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్. అంటే నథింగ్ బట్ అర్థమెటిక్ ఆపరేటర్ నథింగ్ బట్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ పర్సెంటేజ్, దీన్నే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటామా. వెరాస్ ఐఎమ్ యూజింగ్ హియర్ ప్లస్ ఒక్కటే యూజ్ చేస్తున్నా. సి వాల్యూని యాడ్ చేస్తున్నా, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేయాలా ఏమన్నా చేసుకున్నప్పుడు ఒకే సింబల్ ఒకే ఆపరేటర్ యూజ్ చేసేదాన్నే మనము యూనరీ ఆపరేటర్ అంటాము. వేరాస్ బైనరీ ఆపరేటర్ అంటే మల్టిపుల్ సింబల్స్ మల్టిపుల్ ఆపరేటర్స్, సింబల్స్ నే ఆపరేటర్ అంటాం. ప్లస్ అంటే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం బైనరీ ఆపరేటర్. వేరాస్ ఎస్టర్డేలో మనం కండిషన్స్ యూజ్ చేసినప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసినా కూడా మనం ప్రోగ్రామ్ అంటే మల్టీ ఆపరేటర్స్ యూజ్ చేసేదాన్ని బైనరీ ఆపరేటర్స్ అంటాము. కానీ ఇప్పుడు మనం ఇండివిజువల్ యూజ్ చేస్తాం. యూనరీలో ఒకటే సింబల్ ఏదైనా ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ఇంటూ కావచ్చు. వేరాస్ అర్థమెటిక్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్ నథింగ్ బట్ మీ యొక్క ప్రోగ్రామ్ లో ఫంక్షనింగ్ ప్లస్ యాడింగ్ మైనస్ డివిజన్ ఇట్లా చేసేదాన్ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాము. హియర్ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ మెన్ బై రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషన్ ఆపరేటర్స్ లో ఈ సింబల్ యొక్క బ్రీఫింగ్స్. నెక్స్ట్ యూజింగ్ దిస్ సింబల్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద
another program, that is the relational operator program. See, what is the relational operators? This is the relational operators, whereas the equals to, double equals to ante, that is the equal, is equal anedi. Note it down ma, meeku kaapothe screenshot anna teesi pettukondi. What is relational operator? See the operators. Is it clear? మళ్ళా మీకు వైవాలో కావచ్చు, ప్రాక్టికల్స్ మీ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయితే ఆపరేటర్ సింబల్స్ ఉంటే కాదు, సింబల్ యొక్క వాల్యూ కూడా తెలుసుకోవాలి. డూ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ ద సింబల్? ఈ సింబల్ ని ఏమంటాం, ఈ సింబల్ ని ఏమంటాం అనేది మనము అర్థమెటిక్ ఆపరేటర్ అంటాము. వేరాస్ ద లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అట్లా జస్ట్ ఒక ఈక్వల్ టు వస్తే, డబుల్ ఈక్వల్స్ టు వస్తే ఏమంటాము. ఓకేనా? ఇట్లా సింబల్స్ నోట్ చేయాలి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్ అంటే అండ్, పైప్ ఇట్లాంటి సింబల్స్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటాము. కరెక్ట్ గా అయినా సింబల్స్ విత్ ఫార్ములాస్ ని విల్ ఫైండ్ అవుట్. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ what is meant by relational operator, what is the use of this symbol. See, this is the relational operator symbols ma, whereas double equals to is a equals to ఎట్లాంటి కండిషన్స్ లో మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈక్వల్స్ టు గివ్స్ us false. ఎందుకురా అంటే మనము ఒకే ఈక్వల్స్ టు ఇస్తేనే అంటే ట్రూ అయిన వాల్యూని ఇస్తుందా. whereas నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు మనం ఎట్లాంటి ఫార్ములాస్ యూజ్ చేస్తాము. దిస్ ఈస్ ద నాట్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటామంటే నాట్ అంటాము, ఈక్వల్ అనేది డబ్ల్యూ, సారీ సి ఉందా. దిస్ ఈస్ నాట్ ఈక్వల్ అంటే రెండు ఒకటిగా కలిసి ఉంటుంది మా. దిస్ ఈస్ నాట్ ఈక్వల్. ఈక్వల్ అంటేనే ఏమి, ఈక్వల్స్ టు ఈస్ ద ఈక్వల్, ది సింబల్ రెఫరెన్స్ టు ఈక్వల్, ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఫాల్స్ అంటే అట్లాంటి స్టేట్మెంట్ కి మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం. దిస్ ఆపరేటర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు, ఇఫ్ కండిషన్స్, ఇఫ్ 3 నాట్ ఈక్వల్స్ టు 5 అన్నప్పుడు ఎట్లాంటి సింబల్ ఆపరేటర్ యూజ్ చేస్తామా. దిస్ ఆపరేటర్ విల్ గోయింగ్ టు యూజ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు అంటే అట్లాంటప్పుడు టూ స్టేట్మెంట్స్. ఇఫ్ కండిషన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అన్నప్పుడు దెన్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అట్ ద ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్. దీస్ ఆర్ కామన్లీ యూజింగ్ ద సింబల్స్. కామన్ గా మనము సిఅవుట్, సిఇన్ కే మనము ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తాము. మోర్ ఓవర్ వేర్ యు ఆర్ యూజింగ్ దిస్ ఆపరేటర్ మీన్స్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు 3 గ్రేటర్ దాన్ గివ్స్ us ఫాల్స్. అంటే ఎందుకు ఫాల్స్ అంటున్నామంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ అయితే సపోజ్ మీ యొక్క స్టూడెంట్ మార్క్స్ ఇస్తున్నామా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేసి, ఇఫ్ యు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అంటే గ్రేటర్ దాన్ 100 వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు 100 మార్క్స్ అయితే ఎక్కువ లేదు కాబట్టి ఏమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్. అంటే లెస్ దాన్ ఈక్వల్స్ టు అంటే ట్రూ స్టేట్మెంట్. ఎస్, లెస్ దాన్ ఈక్వల్స్ టు 99 ఆర్ 100. సీ ద వాల్యూస్. మీరు అసైన్ చేసేటప్పుడు మీ యొక్క కండిషన్స్ కూడా క్లియర్ గా తెలుసుకోవాలి మా. when you are assigning the program functions, your values also accurately correct గా ఉండాలి. అదర్వైజ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది, మీ యొక్క కండిషన్ తప్పు అవుతుంది మా. See, whereas less than equals to gives a true అన్నాను. ఎందుకు less than equals to 100 అనొచ్చు. ఓకే, 99 to 100 మార్క్స్ రావచ్చు. 99 వచ్చినా he is the first class, otherwise he is fail. అట్లా కండిషన్ యూజ్ చేసేదానికి ఈ లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తాను మా. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఆపరేటర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ అన్న. సి హియర్ యూజింగ్ ఐ am ఓన్లీ ఫర్ గ్రేటర్ దాన్ అంటే మనం ఇచ్చే ఓన్లీ గ్రేటర్ దాన్ ఇచ్చినాము, ఇక్కడ లెస్ దాన్ ఇస్తాము. సేమ్ ఆపరేటర్ నే మనము ఇంకొక విధంగా యూజ్ చేసేది నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్నప్పుడు ఏమంటే 3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు గివ్స్ ఏ ఫాల్స్ అండ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు గివ్స్ ఏ ట్రూ అన్నాం. అంటే మనకు కండిషన్స్, సీ ద కండిషన్స్ మా. మీ యొక్క కండిషన్స్ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 అన్నప్పుడు మన వాల్యూ కరెక్ట్ అయినప్పుడు మన స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనం వాల్యూ తప్పు అయినప్పుడు స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ యూజ్ చేసేదాన్ని ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆపరేటర్స్ మా. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ రిలేషనల్ ఆపరేటర్స్ మా? మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? ఈ ఆపరేటర్స్ అంతే క్లియరా? దాన్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. ఇస్ ఇట్ ఓకే? మిమ్మల్నేమా వినబడుతుందా లేదమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ రిలేషనల్ ఆపరేటర్స్? ఐ am not asking to execute the program, just you have any doubts on the symbols. ఆ సింబల్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా లేదా అంతవరకే. నేనే మిమ్మల్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేయండి, రాసేయండి అని చెప్పడంలా. ఈ
రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏమి, దాన్ని రిలేషనల్ ఆపరేటర్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఆ సింబల్స్ నే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. ఏమేమి సింబల్స్ ఉంది, యా సింబల్స్ దానికి యూజ్ చేస్తాం అనేసి మనం తెలుసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? సార్. ఓకే. సేమ్ రిలేషనల్ అయిపోయినాక నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అన్నాము. అంటే వాట్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్స్ హియర్? దిస్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్స్. అంటే అండ్ పైప్ అనేసి మనం ఇస్తున్నాము. దాని యొక్క సింబల్ వై యూఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఆపరేటర్ అంటే ఈ లాజికల్ ఆపరేటర్ ఎట్లాంటి సిచ్యువేషన్ తో యూజ్ చేస్తున్నాం అంటే ఎక్స్ప్లెనేషన్ 1 అండ్ అంటే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ 2 ఇది అండ్ అనే సింబల్ కదమ్మా. అండ్ నథింగ్ బట్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ఎక్స్ప్లెయిన్ లాజికల్ అండ్ true only if all operands and are true. Okay na? And are అన్నప్పుడు and explanation 1 and explanation 2 కి మనం ఇక్కడ and అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ explanation 1 and explanation 2 is the least logical or true if a least one the operands is true. అంటే least one ఏదైనా ఒకటి అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఆపరేటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈస్ నథింగ్ బట్ an expression the logical not true only if the operand is so false. అంటే మీరు కంపైల్ చేసేటప్పుడు మీ లాజికల్ అయితే ట్రూ కావచ్చు, లేకపోతే ఆపరెంట్స్ ఫాల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైనా ఒక కండిషన్ వచ్చేటప్పుడు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ అంటేనే ఎయిదర్ దిస్ ఆర్ దట్, ఇది అది లేకపోతే అది కాకపోతే ఇది, ఇట్లాంటి దాన్ని లాజిక్ యూజ్ చేసే దాన్ని మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాము. ఈ 3 సింబల్స్ అంటామా, సింపుల్ అండ్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ ఈ పై ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ అంటే లాజికల్ ఆపరేటర్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ మా? విల్ సీ ద ప్రోగ్రామ్.
క్లియర్ మా? అంటే ట్రూత్ టేబుల్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసినాము. సీ ద కండిషన్స్ అంటే ఏమి ఇచ్చినాను, ఈక్వల్ టు 0 అండ్ ఏ లెస్ ద గ్రేటర్ దాన్ బి అయినప్పుడు నెక్స్ట్ ఫాల్స్ అండ్ ట్రూ స్టేట్మెంట్స్. వెరాస్ ఏ ఈక్వల్స్ 0 అయినప్పుడు అండ్ అంటే అండ్ ఒక సింబల్ ఎక్కడమా లాజికల్ ఆపరేటర్ లో మనం యూజ్ చేస్తున్నాం. వెరాస్ అండ్ అన్నప్పుడు ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు బి అయినప్పుడు ఇట్లా ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేసేది ఈ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. వెరాస్ ద సి దాని ఒక వాల్యూ 0 అయిందా, 0 ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ 0 నుంచి 0 కాలేదు కాబట్టి దీని యొక్క వాల్యూ 5 అంటే ఏ యొక్క వాల్యూ 5 వెరాస్ బి యొక్క వాల్యూ 9 అయినప్పుడు మనకి 5 9 అంటే డిస్ప్లే కావాలి కాబట్టి ఇక్కడ మనం 0 వెరాస్ ద కండిషన్ ఈక్వల్స్ టు 0 ఓకేనా. ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి ఓకేనా. ఏ ఈక్వల్స్ టు 0 అంటే ఏ లెస్ దాన్ బి. వెరాస్ ద ఏ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు ఏ greater than b and true is the true అంటే a equals to 5 అయినప్పుడు a less than equals to b. whereas here the statement all are false అంటే ఇక్కడ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకు వాల్యూస్ ఏమొస్తుంది 0. whereas ట్రూ అయినప్పుడు ట్రూ అయితే ఎక్కడ కాదు కదమ్మా. is it clear? a b రెండు ఈక్వల్ అవుతుందా? see the variables I have declared 5 and 9 రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకు స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. whereas the assignment values is 0. Is it clear, ma? This is the logical operators used chesi ee program. Having any doubts on this, ma? Clear, ah? Any doubts on that? No, sir. Okay. See, this is the relational operator. Relational operator lo ఏమేమి సింబల్స్ ఉందమ్మా? వాట్ ఆర్ ద సింబల్స్ అవైలబుల్ రిలేషనల్ ఆపరేటర్స్ మా? ఏమేమి ఉందమ్మా? See the symbols. What are the relational operators symbols అన్నా అంటే ఏమేమి ఏ సింబల్స్ మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటున్నాం. See ఇక్కడ ఏమేమి ఉంది? ఏముందమ్మా? Equal to, not equal, greater than, equals to, not equal to, greater than, less than, greater than equals to, less than equals to. ఈ ఆపరేటర్స్ దానికి యూస్ చేస్తాము ఇఫ్ కండిషన్స్ ఫాల్స్ ఆర్ ట్రూ. కండిషన్ అంటేనే ఏమి either this or true, ఫాల్స్ లేకపోతే ట్రూ, ఇవి రెండు కండిషన్స్ ని యూస్ చేసుకునేసి మనం ప్రోగ్రామ్ యూస్ చేస్తాము. whereas we are using to operate this రిలేషనల్ ఆపరేటర్ అంటే మనం ఈ కండిషన్స్ కోసమే యూస్ చేస్తున్నాం కాబట్టి
ఈ ఆపరేటర్ ని యూజ్ చేసి we will execute the another program. See, అంటే ఆ రిలేషనల్ ఆపరేటర్ ని యూజ్ చేసి మనము ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామా. అంటే ఏమేమి యూజ్ చేస్తాము, ఇఫ్ కండిషన్స్ కోసం యూజ్ చేసే either this ఆర్ అంటే లెస్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అట్లా ఆ ప్రోగ్రామ్ యూజ్ చేసేదాన్నే మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. వేర్ హియర్ ఐ యామ్ యూజింగ్ ద ఆపరేటర్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అట్లా మనం ఆ కండిషన్స్ ఇస్తున్నాం. whereas here I am assigning the integer a value is that is 21. Okay, 21 and whereas the b value is 10 and integer c అంటే c ని empty గా పెడుతున్నాను. see here the condition, this is the equal operator. అంటే ఈక్వల్ అన్నప్పుడు is equals to a is equals to b అయినప్పుడు is it clear అమ్మా? where I am using the operator, here I am using equals to, this is the relational operator అంటాం. అంటే ఒక చోట ఈక్వల్ పెట్టినప్పుడు ఏమి నాకు ఎల్స్ అంటే కండిషన్ యూజ్ చేస్తున్నాను. ఎల్స్ లైన్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అంటే అది ఈక్వల్ అయినప్పుడు b కి, లేకపోతే ఈజ్ నాట్ ఈక్వల్ అనేసి అవుట్పుట్ రావాలి. ఇస్ ఇట్ క్లియర్? వెరాస్ ఇఫ్ లైన్ a ఈజ్ ఈక్వల్స్ టు b అయినప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ద b వాల్యూ. వెరాస్ హియర్ ఐ యామ్ అసైనింగ్ a ఈజ్ 21 b ఈజ్ 10 అయినప్పుడు b కి ఈక్వల్ వాల్యూస్ ఉందా? ఆర్ యు హ్యావింగ్ ఈక్వల్ వాల్యూస్ మా? నో. ఎంత ఇచ్చినాను? హ్యావ్ ఏ వేరియేషన్ 11 నంబర్స్ వేరియేషన్స్ ఉంది. వెరాస్ ఈక్వల్ అయినప్పుడు నాకు ఈక్వల్ అనాలా, అదర్వైజ్ a is not equal అనేసి డిస్ప్లే కావాలా. నెక్స్ట్ అగైన్ ఐఎమ్ యూజింగ్ ద కండిషన్ ఇఫ్ a లెస్ దాన్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాను ఆపరేటర్ ఈక్వల్ ఆపరేటర్ ఇచ్చినాను. హియర్ ఐఎమ్ యూజింగ్ లెస్. ఓకేనా? లెస్ దాన్ అన్నప్పుడు ఏమవుతుంది? a లెస్ దాన్ b అన్నప్పుడు a is లెస్ దాన్ b అనేసి డిస్ప్లే కావాలా. ఎల్స్ కానప్పుడు a లెస్ దాన్ b కానప్పుడు కౌంట్ సి అవుట్ a is not less than b అనేసి డిస్ప్లే కావాలా. దిస్ ఇస్ మై సెకండ్ కండిషన్. see again I am using another operator that is a greater than symbol, whereas I am using third condition if a is greater than not equals to, only greater than b అయినప్పుడు a is greater than b అని డిస్ప్లే కావాలా. else a is not greater than b. okay, let us change the values. that is here I am declared 21 b 10. here I am changing the values. what is this means? a equals to 5 whereas b equals to 20. Same here I am applying the third operator. ఓకేనమ్మా? ఈ దీంట్లో మొత్తము మనకి 4-5 ఆపరేటర్స్ మొత్తం కవర్ అయిందా? లాజికల్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్స్. see again I am showing the ppt. see the operators ma. is it clear? మనము ఫస్ట్ దానికి a ఈక్వల్స్ టు b అన్నాము. అగైన్ నాట్ ఈక్వల్ ఇవ్వలేదు, నెక్స్ట్ యూజ్ చేస్తామా. గ్రేటర్ దాన్ ఇచ్చినాను, లెస్ దాన్ ఇచ్చినాను. నౌ ఐ యామ్ గోయింగ్ టు యూజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు. దీస్ 1 2 3 4 5 ఆపరేటర్స్ ఐ యామ్ యూజింగ్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఈ అన్ని ఆపరేటర్ ని కలిపి ఒకే ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎట్లా చేస్తామని మనం చూస్తున్నామా. దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్. సి లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజిక్ అంటేనేమి హ్యావింగ్ ఎనీ లాజిక్ అంటే ఏదన్నా ఒకటి ఇది లేకపోతే అది ఉంటుంది. ఇది కాదన్నప్పుడు ఏం కావాలా? యూ వాంట్ టు కన్క్లూడ్ ద ఆన్సర్. అంటే ఎందుకు కాదంటున్నావు? వాట్ ఈస్ ద యువర్ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంటే ఎందుకు కాదంటున్నాము? ఇది లెస్ దాన్ ఈక్వల్స్ టు కాదు కాబట్టి, అంటే ఏ యొక్క వాల్యూ పెద్దది, బి యొక్క వాల్యూ చిన్నది కాబట్టి ఇది నాట్ ఈక్వల్స్ టు అంటాం. సో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్. వీఆర్ గివింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లాజికల్ ఆపరేటర్ వీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడికి ఇస్ ఇట్ క్లియర్ మా? ఈక్వల్ టు నా కండిషన్స్ ఇచ్చిన ఇఫ్ ఏ ఈక్వల్స్ టు అయినప్పుడు నాకు ఆన్సర్. నెక్స్ట్ ఆపరేటర్ ఏ లెస్ దాన్ అన్నప్పుడు నెక్స్ట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు నాకు ఆన్సర్. ఈ త్రీ ఆపరేటర్స్ యూజ్డ్. నెక్స్ట్ ఫైనల్లీ 4-5 ఆపరేటర్స్. వాట్ ఈస్ ద ఫోర్త్ ఆపరేటర్? దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు. సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే దానికన్నా పెద్దది ఉండాలా లేకపోతే దీనికన్నా తక్కువ ఉండాలా అంతే. అంటే ఇప్పుడు సపోజ్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూ దట్ ఈస్ 20 అనుకోండి, 20 కన్నా పెద్దది ఉండాలి, అప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ వర్తిస్తుంది. వేరాస్ లెస్ దాన్ బి అన్నప్పుడు 20 కన్నా బిలో అన్నప్పుడు 20 కన్నా బిలో ఉన్న వాల్యూకి వస్తుంది. వేర్ ఐఎమ్ యూజింగ్ ఈక్వల్స్ టు.
సి లెస్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అన్నప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క వాల్యూస్ దానికి ఈక్వల్ గా ఉంటుంది. ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు బి అన్నప్పుడు 20 కన్నా తగ్గకుండా ఈక్వల్ టు ఉండాలి. అంటే 19 రావచ్చు, లేకపోతే 20 రావచ్చు, కానీ 21 పైకి అయితే పోకూడదు అనమాట. ఇట్లాంటి కండిషన్స్ ని మనం ఏం చేస్తాం, లెస్ దాన్ ఈక్వల్స్ టు అంటాం. వేరాస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏ అన్నప్పుడు అంటే నువ్వు మాక్సిమం నీ యొక్క నంబర్ ఎంట్రీ ఎంత వరకు ఇస్తామా, 20, 21, 22 ఇస్తాం అనుకోండి. సపోజ్ 20 ఇచ్చినప్పుడు దట్ ఈస్ ద గ్రేటర్ దాన్ 19 కన్నా 20 కన్నా పెద్దది ఎంత 21. అంటే 20కి స్టిక్ ఆన్ అయిపోయేసి 20 గ్రేటర్ దాన్ బి అంతవరకు స్టిక్ ఆన్ అయ్యేసి స్టాప్ అవుతుంది. దీస్ ఆర్ ద కండిషన్స్ ఐ ఆమ్ యూజింగ్. సి ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్. See the output. Here I am using nearly 5 operators. Same, that is the logical operators. అంటే 5 లాజికల్ ఆపరేటర్ సింబల్స్ ని ఒకే ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసినాము. అంటే కండిషన్స్ డిఫరెంట్ కండిషన్స్. ఇఫ్ ఒక స్టేట్మెంట్ 1 2 3 4 5 స్టేట్మెంట్స్ ఇస్తున్నాను. ఇఫ్ ఎల్స్ అనేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ హియర్ ఐ యామ్ యూజింగ్. ఇస్ ఇట్ క్లియర్ మా? క్లియర్, అర్థమైందా? Yes, sir. Okay, see I am going to compile this program. See the output here ma. What is the output? A1 first condition ఏమి ఇచ్చినాను, a is not equal. Is it clear? మన కండిషన్ ఈక్వల్ కాదు కదా, అక్కడ ఏమి ఇచ్చినా మన వాల్యూస్. see the values ma. Here I am using a21 b10 అంటే ఇవి రెండు ఈక్వల్ కాదు కదా, కాదా, ఉందా? Here also I am changing the values, whereas a5 b is 20. okay, see the output. మనం అవుట్పుట్ ఏమి ఇస్తుంది, a is not equals to b, a is not less than b, a is greater than b. yes, a is either less than or equals to b. b is either greater than or equals to b. అంటే దాని యొక్క వాల్యూస్ ఏమి, మనం ఇచ్చిన వాల్యూస్ మొత్తమే టోటల్ కన్ఫ్యూజన్. సి ఇక్కడ a is equals to b అన్న. సపోజ్ I would like to change the value, that is a10. a10 b10 అయినప్పుడు is it equal or not equal ma? Equal, I have changed the value, a value 10 whereas the b value 10, but my condition same. కండిషన్ ఏమి, a ఈక్వల్ అయినప్పుడు a అంటే ఈ లైన్ ప్రింట్ అవుతుంది. సపోజ్ a ఈక్వల్ కానప్పుడు ఏమవుతుందంటే సెకండ్ లైన్ నాట్ ఈక్వల్ అనేసి వస్తుంది. హియర్ ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూస్, దట్ ఈస్ a వాల్యూ 10 b వాల్యూ 10. అప్పుడు ఏమవుతుంది అవుట్పుట్, వాట్ ఈస్ ద అవుట్పుట్, ఏమొస్తుందమ్మా, a is equals to b. ఓకేనా? just I am compiling this program. see the output, totally changed. a is equals to b, whereas a is not less than b, a is not greater than b. అంటే ఇక్కడ మొత్తం ఈక్వల్ అయింది. సపోజ్ I am using here again a value, I will change the values ma. a value 36 whereas the b value 46. just I will compile this program. what is the output, a is not equals to b. yes, a is less than b. yes, అంటే a b కన్నా తక్కువ కదా. ఓకేనా? సపోజ్ I am changing the a వాల్యూ పెద్దది, b వాల్యూ చిన్నది. అప్పుడు ఏమవుతుంది, a is greater than b, a is not equals to b. అంటే what is your condition, complete conditions will be implemented. see again I am compiling this program. see the output ma. a is not equals to b. yes, a is not less than b. yes, a is greater than b. is it correct? b కన్నా a పెద్దది కాబట్టి a is greater than b. అగైన్ కింద మనం 2 వాల్యూస్ ఇచ్చినాము, a is either less than or equals to b అన్నాను, b is either greater than or equals to b. yes, b a కన్నా పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ b అనేసి ఇస్తాము. ఇక్కడ a, see the values here. అంటే పై దాంట్లో అయితే a పెద్దది అన్నాను, కింద దాంట్లో అయితే b పెద్దది అంటున్నా. is it clear ma? once again I will compile this program. see the output. అంటే b పెద్దది, అంటే కింద మనం వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు a యొక్క వాల్యూ 5 ఇచ్చినాను, వెరాస్ b యొక్క వాల్యూ 20 ఇచ్చినాను. వెరాస్ పైన క్లాస్ లో ఏం చేసినాను, a యొక్క వాల్యూ 49 ఇచ్చినాను, b యొక్క వాల్యూ 16 ఇచ్చినాను. అంటే a పెద్దది కాబట్టి b చిన్నది. సేమ్ కంపారిజన్ కింద వచ్చేటప్పటికి b పెద్దది, చిన్న a వాల్యూ తక్కువ. దిస్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్స్ మా. ఈ ఒక్క ప్రోగ్రామ్ లోనే 5 ఆపరేటర్స్ యూజ్ చేసినాను అనమాట. అంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం చేయొచ్చు అనమాట. ఈ ఆపరేటర్స్ యూజ్ అంటే ఇట్లా కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఆపరేటర్ ని లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? clear? Having any doubts on this?
ఈ లాజికల్ ఆపరేటర్ లో ఏదైనా డౌట్స్ ఉందా? No, sir. మిగతా వాళ్ళకమ్మా? No, sir. ఓకే, క్లియరా? యూనరీ బైనరీ కూడా ఏం డౌట్స్ లేదు కదమ్మా? ఆపరేటర్స్ ఓవర్లోడింగ్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్. మిమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉందా? No, sir. ఓకే.